అందరూ చూస్తున్నారు కదా వసుదా, ఇక నేను కూడా చూడాలా? భలే దాని వదినా, నువ్వు చూడకపోతే ఎలా? ఇది నీ కొడుకు పెళ్లి. నీ కొడుకు పెళ్లిలో శుభలేఖల దగ్గర నుంచి పెళ్లికొచ్చిన చుట్టాల్ని పంపించేదాకా ప్రతి విషయంలోనూ నువ్వుండాలి. నువ్వు లేకుండా పెళ్లి జరగదు, జరగకూడదు. నువ్వు లేకుండా జరగాలని ఎవరైనా అనుకున్నా అది మాత్రం కరెక్ట్ కాదు. పర్వాలేదు వసుదా, శుభలేఖలంటే శుభకార్యానికి ఆరంభాలు. అలాంటి వాటిని నేను ముట్టుకోవడం అమ్మా, నువ్వు దీవిస్తేనే నా పెళ్లి జరుగుతుంది. నీ ఆశీస్సులతోనే నా కొత్త జీవితం మొదలవుతుంది. అలాంటిది నువ్వు శుభలేఖలు ముట్టుకుంటే అది శుభకార్యానికి ఆరంభం కాదా? అది కాదు నాన్న. అమ్మా, ఇక్కడ ఎవరు ఏమనుకున్నా పర్వాలేదమ్మా, నాకు జన్మనిచ్చిన దానివి. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణమైన దానివి. నువ్వు నా జీవితంలో ఏం చేసినా అది శుభకార్యమేనమ్మా. అలాంటిది నువ్వు శుభలేఖలు ముట్టుకుంటే తప్పేంటి? చూడు, అమ్మా, ఇదిగో కార్డు. చూడమ్మా, చూడు. ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? కొడుకు పెళ్లి జరగబోతుంది అని చెప్పడానికి ఈ శుభలేఖే మొదటి అడుగు కదా వసుదా. అందుకే విహారీ సహస్రాల పెళ్లి తలుచుకుంటూ కార్డులో పేర్లు చూస్తూ ఉంటే ఎందుకో. ఆ దేవుడు ఎంత గొప్ప మనసు ఇచ్చాడమ్మా. వాళ్ళ కుటుంబం ఆనందపడుతుందని నువ్వు కూడా ఆనందపడుతున్నావు. ఎంత గొప్ప మనసు అమ్మా. ఈవిడ ఓవర్ యాక్షన్. ప్రపంచంలో కొడుకులకి కూతుళ్ళకి ఎవరూ పెళ్లిళ్ళు చెయ్యట్లేదు, ఈవిడ మాత్రమే చేస్తున్నట్టు బిల్డప్. నాకు కూడా అలాగే అనిపిస్తుంది పిన్ని. కానీ బావ ముందు ఏం మాట్లాడకూడదు కదా, కాస్త సైలెంట్గా ఉండు. సరే, శుభలేఖని గుడికి తీసుకెళ్లి దేవుడి పాదాల దగ్గర పెడితే వాటిని అడ్డుకునే అపశకునాలు, అశుభాలు ఏమైనా ఉంటే అక్కడే ప్రక్షాళనైపోతాయి. రేపు ఉదయమే మనందరం గుడికి వెళ్దాం. సహస్ర, విహారీ సిద్ధంగా ఉండండి. సరే అత్త. అలాగే అమ్మా. కలకాలం విహారీ బాబు గారు, యమునమ్మ గారు ఇంతే ఆనందంగా ఉంటే చాలు. ఈ ఆనందం కోసం నేను దూరం అయిపోయినా పర్వాలేదు.
పాపం కనక మహాలక్ష్మి, నా గురించి తను ఇబ్బందులు పడుతుంది. నా కోసం తను ఇంత కష్టాన్ని నెత్తిన వేసుకుంది. సహస్రం మళ్ళీ ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక పిచ్చాబద్ధం చెప్పాలి. సహస్ర ప్లీజ్ మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేయకు. ఏమైంది సహస్రా? లిఫ్ట్ చేయట్లేదమ్మా. ఛీ, లోపలికి వెళ్దాం పద.